ఆప్షన్ ఏ 800 సంవత్సరాలు, ఆప్షన్ బి 930, ఆప్షన్ సి 920, ఆప్షన్ డి 910. అందులో ఏదో ఒకటి రాయండి. ఆప్షన్ ఏనా, ఆప్షన్ బియా, ఆప్షన్ సియా. 4 ఏబిసిడీలు ఉన్నాయి, ఒకటి రాయండి. సెకండ్ క్వశ్చన్ రాశారు కదా అందరు కూడా. సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. సెకండ్ క్వశ్చన్ సింపుల్గా నెంబర్ పక్కన ఏనా బియా డియా అని రాయాలి. సెకండ్ క్వశ్చన్ పక్కన ఏబిసిడి ఏదో ఒకటి రాయండి. ఏనోషు ఎవరి కుమారుడు? ఇది చాలా ఈజీ. మీరు గమనిస్తే సైలెంట్గా ఉండాలి. మీకు గిఫ్ట్ ఉండే. ఏనోషు ఎవరి కుమారుడు? ఏనోషు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ ఆదాము కుమారుడా ఏనోషు? మీరే ఆలోచించుకోండి. షేతు కుమారుడా ఏనోషు? కెయోను కుమారుడా దేవుని కుమారుడా? ఎలిమినేట్ చేసుకోండి. ఏనోషు ఎవరి కుమారుడు? ఆప్షన్ ఏ. ఆన్సర్ చెప్పుతున్నాను. ఆప్షన్ ఏ ఆదాము. ఆదాము కుమారుడా ఏనోషు? ఏ రాయండి. షేతు కుమారుడు అయితే బి రాయండి. కెయ్యోను కుమారుడు అయితే సి రాయండి. దేవుని కుమారుడు అయితే డి రాయండి. ఎలిమినేట్ చేసుకోండి. ఆదాముకి ఎంతమంది కుమారుడు? అందులో ఏనోషు ఉన్నాడా? కథం. షేతుకు ఎంతమంది కుమారుడు? అందులో ఏనోషు ఉన్నాడా? బి రాయండి. కెయ్యోనికి ఎంతమంది కుమారుడు? అందులో ఏనోషు ఉన్నాడా? సి రాయండి. దేవుని కుమారుడు అది కాదా సార్? ఓకేనా? అందరు రాశారు కదా? ఓకే, సింపుల్గా అందులో సెకండ్ క్వశ్చన్ పెట్టి పక్కన ఇందులో 4 ఆప్షన్లు ఒక ఆప్షన్ రాయాలి. థర్డ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ వినండి జాగ్రత్తగా. దేవునితో మూడో ప్రశ్న. దేవునితో శరీరముతో పాటు పరమునకు కొనుపబడిన వాడు అవునా? ఆప్షన్ ఏ ఆదాము. అంటే చనిపోలేదు ఆ వ్యక్తి, శరీరంతో పాటు పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరని మీరు చెప్పాలి. ఆదాము అయితే ఆప్షన్ ఏ ఆదాము, ఆప్షన్ బి ఏబేలు, ఆప్షన్ సి కెయ్యోను, ఆప్షన్ డి హానోకు. క్వశ్చన్ చెప్తావు, ఆన్సర్ చెప్తున్నాను నాకు ఆడ రాయాలి. మనం శరీరంతో పాటు పరలోకానికి వెళ్ళింది ఎవరు? దేవునితో శరీరంతో పాటు వెళ్ళాడు ఆయన మరణము రాలేదు ఆయన. ఆ వ్యక్తి ఎవరు? ఆదాము అయితే ఏ, ఏబేలు అయితే బి, కెయ్యోను అయితే సి, హానోకు అయితే డి. ఏబిసిడి. ఆన్సర్ చెప్తారు నాకు, ఆన్సర్ చెప్పొద్దు. అందరు రాశారు కదా? ఇది థర్డ్ క్వశ్చన్. నెంబర్ 3 పక్కన రైట్. అందరు రాశారు కదా? ఎవరు పరలోకానికి వెళ్ళారు? ఆదాం అయితే ఏ రాయండి, ఏబెల్ అయితే బి రాయండి, కేర్ అయితే సి రాయండి, హానోక్ అయితే డి రాయండి. ఫోర్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఫోర్త్ క్వశ్చన్ ఇది కూడా చూడండి. భూమిపై అత్యధిక సంవత్సరములు జీవించిన వారు. ఒక వ్యక్తి మనందరికంటే భూమి మీద అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బతికాడు ఆ వ్యక్తి. హైయెస్ట్ నెంబర్ అనమాట అది. ఆ వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ ఆదాము, ఆప్షన్ బి మోషే, ఆప్షన్ సి మెతుషేలు, ఆప్షన్ డి కెయ్యోను. నాకు ఆన్సర్ ఎలా పడుతుంది జాగ్రత్త. ఎవరు భూమి మీద అత్యధిక సంవత్సరాలు బ్రతికారు? ఎవరు అత్యధిక సంవత్సరాలు వాళ్ళు భూమి మీద జీవించారు? ఆదాము గారు అయితే ఏ పెట్టండి, మోషే అయితే బి పెట్టండి, మెతుషేలు అయితే సి రాయండి, కెయ్యోను అయితే డి రాయండి. ఓకే కదా? ఇందులో నలుగురిలో ఒక వ్యక్తి హైయెస్ట్ బతికాడు. 969 సంవత్సరాలు బతికాడు. ఎంత? 69 సంవత్సరాలు బతికాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఇందులో ఒక వ్యక్తి అనమాట. అక్క చూస్తున్నావు, అమ్మ చూస్తున్నావు, చీటి ఎందుకు? రౌండప్ చేయి. ఆ 4లో ఒక రౌండప్ చేయి అంతే. ఏబిసిడి ఇక్కడ మీకు కనబడుతుందా? ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది. ఈ రెండులో 4వ ప్రశ్న ఉంది కదా, ఆ పక్కన ఒకటి రాయండి అంతే. ఏ అయితే ఏ, బి అయితే బి, సి అయితే సి, డి అయితే డి. ఇప్పుడు మీకు డి అయింది అనుకోండి, డికి రౌండప్ చేయండి. కొంతమంది నేను ఆల్రెడీ రాశాను. రౌండప్ చేయండి, డికి రౌండప్ చేయండి. లేదు మీకు ఓన్లీ నెంబర్స్ ఉన్నాయి ఇంకా డి రాయండి పక్కన అంతే. ఫోర్త్ క్వశ్చన్ ఇది. ఓకే కదా? నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఫిఫ్త్ క్వశ్చన్ చదువుతున్నాను. నోహావుకు ఎంతమంది కుమారులు? అదే చెప్పొద్దు, రాయాలి. లేదు ఇలా మైనస్ పాయింట్ ఇద్దామా? నోహావుకు ఎంతమంది కుమారులు? 2 అయితే ఏ రాయండి, 4 అయితే బి రాయండి, 5 మంది కుమారులు అయితే సి రాయండి, 3 కుమారులు అయితే డి రాయండి.
ఎంతమంది కుమారులు నోవాహుకు? 2, 4, 5 మంది, 3? ABCD ఇవే రాయాలి కదా, వాళ్ళ సంఖ్యలు రాయొద్దు, ఈ సంఖ్యలు రాయొద్దు, ఈ ఆప్షన్స్ రాయాలి. ABCDలోకి ఒక ఆప్షన్ రాయాలి. నోవాహుకు ఎంతమంది కుమారులు? మనం ఆల్రెడీ మొన్న కూడా రీసెంట్గా చూసుకున్నాం అనుకుంటా. నోవాహుకు ఎంతమంది స్టోరీ చెప్పినప్పుడు వీళ్ళు చెప్పారనమాట. నోవాహు భార్య గురించి చెప్పినప్పుడు చెప్పారు. నోవాహు భార్య గురించి చెప్తూ కోడళ్ళ గురించి చెప్తూ వీళ్ళు చెప్పారనమాట. 2 కుమారులు అయితే ఏ రాయండి, 4 మంది కుమారులు అయితే బి రాయండి, 5 మంది అయితే సి రాయండి, 3 అయితే ఏం రాయండి, డి రాయండి. ఇంకా లాస్ట్ రాస్తే మంచిది. 6th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 6th క్వశ్చన్ ఈజీగానే ఉన్నాయి, టఫ్ ఏం లేవు. 6th క్వశ్చన్ ఇది. 6th క్వశ్చన్, భూమి మీద నరులను చేసినందుకు యెహోవా ఖాళీని పూర్తించాలి. ఆ ఖాళీలో ఏమొస్తుంది? భూమి మీద నరులను చేసినందుకు యెహోవా డాష్ నొంది తన హృదయమును నొచ్చుకొనెను. అర్థమవుతుందా? అక్కడ ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీని పూర్తించాలి. ఇందులో ఏది పెడితే ఆ సెంటెన్స్ కరెక్ట్ అవుతుంది. భూమి మీద నరులను చేసినందుకు యెహోవా కోపం వచ్చిందా, అసూయపడ్డా, చిరాకు వచ్చిందా, సంతాపం నొందాడా? దేవుడు మనుషులను చేసినందుకు భూమి మీద ఆ గ్యాప్లో ఏమొస్తుంది? ఆయన కోపపడ్డా, అసహనం చెందాడా, చిరాకు పడ్డాడా, సంతాపం చెందాడా? దేవుడు ఏం ఫీల్ అయ్యాడు నరులను చేసినందుకు? అదే ఆయన కోపం వచ్చి ఉంటే ఏ రాయండి, అసహనం ఉంటే బి రాయండి, చిరాకు ఉంటే సి రాయండి, సంతాపం డి రాయండి. ఏం రాయండి? డి రాయండి. సంతాపం అయితే డి రాయండి. ఓకే కదా? దేవుడు నరులను చేసినందుకు అయ్యో ఎందుకు చేసినారా బాబు అని కోపం వచ్చిందా, అసహనం కోల్పోయాడా, చిరాకు వచ్చిందా, ఆయనకు సంతాపపడ్డాడా అంటే ఏడ్చాడా, బాధపడ్డాడా అనేసి అక్కడ అనమాట. ABCD ఒకటి రాయండి అందులో. అదిదా నెక్స్ట్ ఇది ఎన్నో క్వశ్చన్? 7th క్వశ్చన్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్ అన్నా, ఏడున్నావన్నా, నెంబర్ వేసుకోలే. నెక్స్ట్ మళ్ళీ సేమ్ క్వశ్చన్, సేమ్ కదా, డిఫరెంట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఎంత? 7 కదా. 7th క్వశ్చన్ ఇది. నోవాహు తన తరము అంతటిలో, 7వ ప్రశ్న, నోవాహు తన తరం అంతటిలో నీతిమంతుడా, చెడ్డవాడా, తెలివైనవాడా, హంతకుడా? నీతిమంతుడైతే 7 పక్కన ఏ రాయండి, చెడ్డవాడైతే బి రాయండి, తెలివైన వాడైతే సి రాయండి, హంతకుడైతే డి రాయండి. మీరు ఓన్లీ ABCDలే రాయాలి, 4 ఒకటి రాయాలి అంతే. 7 నెంబర్ ఇస్తే 7 పక్కన. జానకమ్మ గారు ప్రవళికని అడుగుతున్నట్లుంది. నోవాహు ఎటువంటి వాడు? నీతిమంతుడైతే ఏ రాయండి, చెడ్డవాడైతే బి రాయండి, తెలివైన వాడైతే సి రాయండి, హంతకుడైతే డి రాయండి. చదివినారా సార్ ఎవరైనా? 7వ అధ్యాయం అనుకుంటే 6th 5th 6th ఇంకా 5th అయిపోయింది కదా. నోవాహు తన తరం అంతటిలో నీతిమంతుడు, చెడ్డవాడు, తెలివైనవాడు, హంతకుడు. ఓకే కదా. 8th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. 8th క్వశ్చన్ చదువుతున్నాను. దేవుడు నోవాహుకు ఓడను దేనితో చేయమని చెప్పాడు? దేవుడు చెప్పాడు కదా నోవాహుకు ఓడ చేయమని. వుడ్డు, చెక్క, ఏ చెక్క వాడమన్నాడు? మరి దేవుడు చెప్పాడు ఏ చెక్క వాడాలో. అంజూరపు చెట్టు అయితే ఏ రాయండి, చితిసారపు మ్రాను బి రాయండి, దేవదారు మ్రాను అయితే సి రాయండి, టేకు మ్రాను అయితే డి రాయండి. దేవుడు నోవాహుకు ఓడను ఏ చెక్కతో చేయమన్నాడు? అంజూరపు చెట్టు అయితే ఏ రాయండి, చితిసారపు మ్రాను అయితే బి రాయండి, దేవదారు మ్రాను అయితే సి రాయండి, టేకు మ్రాను అయితే డి రాయండి. మొత్తం మీద 4 ఏదో ఒకటి రాయండి, ఖాళీ వదిలేయకండి. కొంతమంది ఖాళీ వదిలేస్తున్నారు, నేను కరెక్ట్ చేస్తుంటే అక్కడ ఎంపీ ఉంది. ఓకే కదా. దేంతో చేస్తాడు నోవాహు గారు? ఏనా, బీనా, సియా, డియా? అంజూరపు చెట్ట, చిత్సరకు మ్రానా, దేవదారు మ్రానా, టేకు మ్రానా. ఓకేనా, రైట్. నెక్స్ట్ రాశారా? ఏమో కొన్ని పేజెస్ నాకు ఏమి అర్థం అవుతలే. 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సింపుల్ క్వశ్చన్, నేను చదువుతాను, అంత క్లోజ్ చేయకండి, నేను చదువుతాను. నోవాహు ఓడ యొక్క పొడవు ఎంత?
నోగా ఓడ తయారు చేస్తాడు కదా, దాని పొడుగు లెంత్ ఎంత? ఆప్షన్ ఏ 400 మూరలు, ఆప్షన్ బి మూరలు అంటే ఈ మూరలు కాదు వేరే మూరలు ఉంటాయి, ఆప్షన్ బి 250 మూరలు, ఆప్షన్ సి 300 మూరలు, ఆప్షన్ డి 100 మూరలు. నోవా చేసిన ఒక ఓడ పొడుగు ఎంత? 400 మూరలు అయితే ఏ రాయండి, 250 మూరలు అయితే బి రాయండి, 300 మూరలు అయితే సి రాయండి, 100 మూరలు అయితే డి రాయండి. రాశారా? ఒకటి రాయండి. ఇది ఎయిత్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్. ఏయా, బియా, సియా, డియా? ఓడ యొక్క పొడవు అనమాట. నోవా వారు అక్కడికి వెళ్ళాక ఏంట్రా మీకు ఇది ఇలా రాశారా నా గురించి అని అడుగుతాడు. వాళ్ళు చూడాలి, నేను అంత కష్టపడి ఓడను తయారు చేస్తే, దేవుడు చెప్పినట్టుగా చేస్తే, మీరు కనీసం నేను దేవుడు చెప్పింది ప్రతిదీ నోట్ చేసుకొని నేను చేస్తే, మీరు నేను చేసింది చదివి రాయడానికి మీకు ఏంటి అంత ఇబ్బంది అని అడుగుతాడు నోవా. సమాధానం చెప్పాలి. ఓకేనా? 10th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, 10th క్వశ్చన్. నోవా ఓడ ఏ కొండ మీద నిలిచారు? జలప్రలయం వచ్చింది కదా, ప్రయాణం చేసింది ఓడ చేసి లాస్ట్గా ఒక్కొక్క పర్వతం మీద వచ్చి ఆగిందనమాట. నోవా ఓడ ఏ కొండ మీద నిలిచాను? ఎక్కడ వచ్చి ఆగింది మొత్తం మీద? ఏ కొండ మీద? ఆప్షన్ ఏ సియోను కొండ, ఆప్షన్ బి ఓరేబు కొండ, ఆప్షన్ సి ఆరరాతు కొండ, ఆప్షన్ డి ఏబాలు కొండ. ఏ కొండ? చదివితే తెలుస్తుంది ఆ కొండ ఏ కొండ. అనకొండనా, బంగారు కొండనా? నోవా ఓడ ఏ కొండ మీద నిలిచాను? ఆప్షన్ ఏ సియోను కొండ, ఆప్షన్ బి ఓరేబు కొండ, ఆప్షన్ సి ఆరరాతు కొండ, ఆప్షన్ డి ఏబాలు కొండ. పర్వతం. ఏమైంది? అయిపోయిందా? తీసేసుకో. అయిపోతుంది, తీసేసుకో. పెన్ను పేపర్ రెండు. పెన్ను ఉడిగాక ఆన్సర్ రాస్తే ఇచ్చేసాడు అన్న, పేపర్లు ఇచ్చేసేయండి. తొందరగా ఫాస్ట్గా ఒక పెన్ కరెక్ట్ చేయండి, ఒక పేపర్ కరెక్ట్ చేయండి. టఫ్ ఉందంటారా? వేరే చెప్పాలంట. ఈజీగానే ఉంది, మొత్తం టఫ్ లేదు. రైట్. విన్నవారు ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. అంటే కొద్దిగా మనం ఫోకస్ పెట్టినా కూడా మనకు అర్థమైపోతుంది. రైట్. మరి ఈ సమయంలో కొన్ని లాస్ట్ మంత్ ఎగ్జాంపుల్స్ మనము గ్రూప్లో పెడతాము, ఒకసారి మీరు చూసుకోండి. చేసేసారా? ఓకే, రైట్. మరి ఈ సమయంలో మనం కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా చేసుకుందాము. వినాలి, అయిపోయింది. మనం ప్రతి సండే కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తాము. మరి ప్రతి ఆదివారం మనకు ఉదయం 10:30 ఆరాధన స్టార్ట్ అవుతుంది. 10:30 ఆరాధన స్టార్ట్ అవుతుంది. అందరు కూడా సమయానుకూలంగా రావాలని ప్రాపర్టీ మనం చేస్తున్నాను. సోమవారం నుంచి వినాలి, సోమవారం నుంచి గురువారం వరకు మనకు 9 to 10 PM గూగుల్ మీటింగ్ ఉంటుంది. వాట్సాప్లో లింక్ షేర్ చేస్తాము. సోమవారం నుంచి గురువారం వరకు 9 to 10 సాయంత్రం 9 to 10 గూగుల్ మీటింగ్ ఉంటుంది. మీ నెంబర్ ఇక్కడ ఇవ్వలేదంటే ఇవ్వండి, మేము గ్రూప్లో యాడ్ చేస్తాము. మనకు గూగుల్ మీటింగ్ ఉంటుంది 9 to 10. అక్కడ కూడా మనకు అనేకమైన క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. శుక్రవారం ప్రార్థన ఉంటుంది ఇక్కడే, సమయం వచ్చేసి 7 నుంచి 9 వరకు. శుక్రవారం ప్రార్థన ఉంటుంది ఇక్కడే, సమయము 7 నుండి 9. అందుబాటులో లేని వారి కొరకు మరి అదే గూగుల్ మీటింగ్, అదే వాట్సాప్లో గూగుల్ మీటింగ్ లింక్ షేర్ చేస్తాం మేము. సమయము 8 నుంచి 11 వరకు. పాటలు, వాక్యము, ప్రార్థన. అదేవిధంగా మరి ఈ శనివారం ఎవరైనా గ్రూప్ కూడా పెట్టుకోవాలంటే మాకు తెలియజేయండి, ముందుగానే చెప్తే మేము సంఘంలో అనౌన్స్ చేస్తాము. గ్రూప్ కూడా ఎవరైనా పెట్టుకోవాలని ఆశ కలిగి ఉంటే చెప్తే మేము సంఘంలో అనౌన్స్ చేస్తాము. అలాగే శనివారం ఒకరోజు మనకు ఖాళీగా ఉంటుంది కనుక. మళ్ళీ నవంబర్ మాసం ఎండింగ్లో మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం. నెక్స్ట్ మంత్ మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయం, 7వ అధ్యాయము, 8వ అధ్యాయం. చివరిగా మరి ఒక ప్రకటన ఉంది. కానుకల పండుగ మీకు తెలిసే ఉంటుంది.
నవంబర్ సెకండ్ నవంబర్ మాసంలో నెక్స్ట్ మంత్ సెకండ్ సండే పెట్టుకుందాము కానుకల పండుగ. మరి కొన్ని సంఘాల్లో చేస్తారు కనుక మరి సెకండ్ సండే 9th వస్తుంది, డేట్ 9th వస్తుంది. భోజనాలు ఉంటాయి కదా, భోజనాలు ఉంటాయి. ప్రత్యేకమైన దినంగా దాన్ని ప్రత్యేకమైన రోజుగా మనం ఆ రోజు భావించుకొని ఇంకా దేవుళ్ళలో ఎక్కువగా బలపడినట్లుగా మరి కానుకల పండుగ అని పెట్టుకొని మనం దానికి ఒక సండేకి పెట్టుకొని దేవుళ్ళలో ఆనందించడం జరుగుతుంది కనుక అదొకటి మరి జ్ఞాపకం ఉంచుకోండి. కానుకల పండుగ అంటే మరి వాక్యానుసారంగా చూసుకుంటే ఇష్టానుసారంగా మనకి ఏమైనా ఇవ్వాలి, అందరం కలిసి మనం సెలబ్రేట్ చేసుకుందాము అన్నట్లుగా ఐక్యతను కనపరిచే విధంగా ఉంటుంది కనుక మేము కూడా ఏమైనా సపోర్ట్ చేస్తామంటే కూడా దానికి ఫుడ్ విషయం కొరకే, మన ఫుడ్ విషయంలో జనరల్గా అయితే అడగము, బట్ యూనిటీ చూపించడానికి, ఐక్యతను కనపరచుకోవడానికి నవంబర్ మాసము 2వ ఆదివారం రోజు మనకు అది ఉంటుంది. మనం అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. చాలామంది రావడానికి కూడా ప్రయత్నించండి. చివరి ప్రార్థన చేసుకుందాము. మన మధ్యలో అమ్మగారు ఉన్నారు, యాదమ్మ అమ్మగారు ప్రార్థన చేస్తారు. చివరి ప్రార్థన చేసుకుని అందరం దైవాసంతో సెలవు తీసుకుందాము. సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు, ఇంకా అనేకులు మారు మనసు పొందేలాగా